ఫ్రెండ్స్, శత్రువైనా సరే ఆపదలో ఉంటే ఆదుకోవాలి. నీ ఇంటి గుమ్మం ముందు నిలబడితే మర్యాదగా పలకరించి ఆహ్వానించాలి. మంచినీళ్ళైనా ఇచ్చి పంపించాలి. ఇది మనిషిగా మన ధర్మం. నిజమే కదా ఫ్రెండ్స్? ఇది నేను ఎడిట్ చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు మా నాన్న నాతో మాట్లాడిన ఒకటి జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, ఇంటి ముందు ఎవరైనా వస్తే అన్నం పెట్టడం, పైసలు ఇవ్వడం చేస్తుంటాను. ఇది గమనించిన మా నాన్న నాతో ఒకరోజు ఇలా అన్నాడు, పాపా, నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది. అమ్మో, ఇది మా ఆయనకి, ఇది నాకు, నా పిల్లలకు కావాలి అనుకుంటావు. నిజానికి నా హెల్పింగ్ నేచర్ నచ్చక కాదు, కొన్నిసార్లు స్వార్థం వస్తుంది అని. ఆ రోజు స్వార్థం అనే పదం ఉపయోగించకపోయినా సమాజంలో జరిగే సంఘటనలను గమనించినప్పుడు ఏదో ఒక సందర్భంలో మనిషిలో స్వార్థం ఉంటుందని గమనించాను. ఆ స్వార్థం మా నాన్నలో లేదు కాబట్టే నాలో ఆ లక్షణం లేదు. తనకంటే, తన పిల్లల కంటే తన ఎదుటి వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఆయనకు పుట్టిన నాకు ఆయనంత అందం నాకు లేకపోయినా ఆయన గుణాలు నాకు ఇచ్చాడు. మా నాన్న ప్రస్తుతం లేకపోయినా కొన్ని సందర్భాల్లో నా గుణాలను చూసి మా నాన్న నా వెంటే ఉన్నాడు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా నాన్నలో ఉన్న గుణాలు ఏంటంటే నిస్వార్థం, నిడారంబత, ధైర్యం, న్యాయంగా మాట్లాడడం, ఇరువురికి న్యాయం చేస్తాడు. ఇప్పుడు మా నాన్న ఉంటే నన్ను చూసి ఎంత ఆనందపడేవాడో కదా ఫ్రెండ్స్. మీ నాన్న లక్షణాలు మీలో ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అవును, ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్. నాలో ఏదో ఈ మంచి లక్షణం ఉందని గొప్పగా చెప్పడానికి కాదు, కానీ ఎందుకో మా నాన్న చాలా బాగా గుర్తొచ్చాడు.